నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలపైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ట్రాఫిక్ చలాన్లు ఎవరైతే ఉల్లంఘిస్తారో డైరెక్ట్గా వారి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, రిజిస్ట్రేషన్ల సమయంలో డైరెక్ట్గా అక్కడ నుంచే డెబిట్ అవ్వాలి, ఆటో డెబిట్ అవ్వాలనేటువంటి విషయం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్డు పైన ఉండేటువంటి ఎక్కువగా రోడ్డు పైన ప్రయాణించేటువంటి వాళ్ళు కొంతమంది క్యాబ్ కానీ ఆటో కానీ రోజువారీగా బయట ఉండేటువంటి వాళ్ళు కొద్దిసేపటి క్రితం మాట్లాడారు, నిరసన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ పైన. అసలు మాట్లాడదాం. వాహనం లేనోళ్ళు ఎవరు లేరు, వాహనం ఎక్కనోళ్ళు ఎవరు లేరు రాష్ట్ర వ్యాప్తంగా. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు ఉన్నారు. ఆటో డెబిట్ అంటున్నారు దాసో శ్రవణ్ గారు. మరి ముఖ్యమంత్రి వాహనం పైన కూడా చలాన్లు ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ చేయాలంటే ముఖ్యమంత్రి అకౌంట్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? సరే, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన చట్టాన్ని గౌరవిస్తూ ఆయనపై ఉన్నటువంటి ఒక చలాన్స్, పెండింగ్ చలాన్స్ను పే చేస్తాడా, లేకపోతే ఆటో డెబిట్ ఆయన కూడా చేయించుకుంటాడా అనేటువంటి ఒక అంశం ఆయన విఘ్నతకు వదిలేయాల్సిన అంశం. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత లోతైనటువంటి ఒక విశ్లేషణతోటి, ఆలోచనతోటి సమాలోచన చేసిన తర్వాత మాత్రమే ఇటువంటి ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక స్టేట్మెంట్ చేసే ముందు ఆ స్టేట్మెంట్ పాలసీ రూపంలో వచ్చి అమలయ్యేందుకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఏది పడితే అదేదో పుక్కటి పురాణాల లెక్క, గాసిప్ మాంగర్ లెక్క ఏది పడితే అది ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అది సమంజసం కాదు. అది ఆ కుర్చీకి అగౌరవపరిచినట్టుగా ఉంటుంది. ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ 21 కావచ్చు, లేకపోతే వ్యక్తిగత ఆస్తి హక్కు ఏదైతే ఆర్టికల్ 300A ఏదైతే కల్పిస్తుందో అది కావచ్చు, లేకపోతే మోటార్ వెహికల్ యాక్ట్ స్ఫూర్తి ప్రకారంగా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బై రేవంత్ రెడ్డి టు ఇంపోజ్ ఆటో డెబిట్ ఆఫ్ ద చాలాన్ అమౌంట్. వీలు కాదు, చట్టం ఒప్పుకోదు. ఆయన ఏమన్నా అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా అనుమల రాజ్యాంగాన్ని అమలు చేస్తే అవి వీలవుతుండొచ్చు. కానీ అంబేద్కర్ రాజ్యాంగం ఒకవేళ రాష్ట్రంలో అమల్లో ఉన్నట్టయితే మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఈ రకమైనటువంటి ఒక రీతిలో ఆటో డెబిట్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉండదు. నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని, మీరేమైనా లైసెన్స్డ్ ఎక్స్టార్షన్ చేయటం కోసం ఆలోచిస్తూ ఉన్నారా? ఎట్లా మీరు బ్యాంక్ అకౌంట్ నుండి డైరెక్ట్గా డెబిట్ చేస్తారు? ఒకసారి మీరు చాలాన్ ఇస్తే చాలాన్ ఈజ్ అన్ ఎలిగేషన్, ఇట్ ఈస్ నాట్ కన్క్లూజన్. అది ఎలిగేషన్ మాత్రమే. నేను కట్టాలనుకుంటే కట్టొచ్చు, కట్టొద్దు అనుకుంటే నేను కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఒకవేళ కోర్టు కనుక నిజంగానే నేను తప్పు చేసినాను, ఉల్లంఘనకు పాల్పడ్డానని చెప్పని కోర్టు తీర్పిస్తే తప్పనిసరిగా నేను చాలాను కట్టాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి అవగాహన లేకుండా ఆ అధికారులకు సూచన చేశారా? నేను సూచన చేస్తున్నా అన్నారు. వాళ్ళ అకౌంట్ నెంబర్లు తీసుకొని డైరెక్ట్ కట్ చేయండి అనేటువంటి. ఆయనేమో సూచన చేసిన అన్నాడు, పేపర్ వాళ్ళు ఏమో ఆల్రెడీ అమలని చెప్పని రాసిండ్రు. నేను ఇంగ్లీష్లో చూసిన, తెలుగులో చూసిన, అన్ని పేపర్లలో, మీడియాలలో ఆటో డెబిట్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నారు. ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క చర్యలు, నిర్ణయాలు అని చెప్పని పేపర్లు, ప్లేట్ బ్రేకింగ్లు, ఫ్రంట్ పేజీలు అన్ని బాక్స్ ఐటెంలో వచ్చేసినాయి ఆల్రెడీ. రేవంత్ రెడ్డి చెప్పింది సాధ్యం కాదు. ఇట్లా ఇట్ ఈస్ ఇన్ హిస్ ఇగ్నోరెన్స్. ఆయన అమాయకత్వమా, అజ్ఞానమా, అహంకారమా, అవగాహన రాహిత్యమా, మొత్తానికి అది ఏ సాధ్యము కాదు. ఆటో డెబిట్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. Forget about the country. Nowhere in the world auto debit possibility is there. Basic సహజ న్యాయ సూత్రాలను అంటారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు. వాటికి పూర్తిగా విరుద్ధంగా ఏది పడితే అది ఆయన అమలు చేస్తా అంటే వీలు కాదు. అట్లనే హైడ్రా పేరు మీద ఇండ్లు కూల్చినాడు, అట్లనే మూసీ పేరు మీద ఇండ్లు కూల్చినాడు, అట్లనే ఆయన ఇష్టం వచ్చినట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెట్లను నరికినాడు, పక్షులను ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఏదో ప్రత్యేకమైనటువంటి ఒక దేశంలో ఉన్నట్టు, ప్రత్యేకమైన రాజ్యాంగం అమల్లో ఉన్నట్టు ఆయన ఒక నియంత లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పగలరు, మూల కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉండాలా, ₹1 పైన వదిలిపెడితే 15 పైసలే పోతున్నాయి. రాహుల్ గాంధీ గారు కూడా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉండాలా అని చెప్పని ఆయన న్యాయపత్రలో 2019 మేనిఫెస్టోలో, 24 మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, దెర్ ఇస్ నో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బట్ డైరెక్ట్ లూటింగ్ ఆఫ్ ది పీపుల్స్ మనీ ఫ్రమ్ దేర్ అకౌంట్స్ అని చెప్పని రివర్స్ ఆలోచన ఉంది. కాంగ్రెస్ ఆలోచన ఇట్లుంటే, రాహుల్ గాంధీ ఆలోచన ఇట్లుంటే, రేవంత్ రెడ్డి ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మరి ఎవరి సిద్ధాంతాలను అన్వయించుకుంటున్నాడో, ఎవరి సూత్రీకరణ చేస్తూ ఉండో, అసలు క్యాబినెట్తో అన్న చర్చిస్తున్నాడా, లేకపోతే అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయనతో అన్న చర్చ చేస్తున్నాడా, ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక కనీస చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు వాట్ ఈస్ పాసిబుల్, వాట్ ఈస్ కామన్ సెన్స్. లా కూడా బియాండ్ ఏ పాయింట్ ఈజ్ కామన్ సెన్స్. మా ఉపేందర్ గారు ఉన్నారు, పెద్ద అడ్వకేట్.
లా ఈస్ బియాండ్ ఎ పాయింట్ ఇస్ కామన్ సెన్స్, అవుట్ ఆఫ్ ద కామన్ ఇప్పుడు సెన్స్. మీరు అంటుర్రు ఆయన అట్లా చెప్తున్నాను. జనరల్గా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్తే ఇంప్లిమెంట్ అయిపోయినట్టే నిజంగా క్షేత్రస్థాయిలో అందరూ ఒక్కొక్క మెసేజ్ వెళ్ళిపోయింది. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఇదే జరుగుతుంది పండుగ పూట. మరి రేపు రిజిస్ట్రేషన్ కొత్త వాహనాలు కొంటారు, మార్పిడి ఉంటుంది ఒక్కో పేరు నుంచి ఇంకొక పేరుకి. మరి వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు అడితే ఇవ్వొద్దా వాళ్ళకు అగున్న హక్కులని మీరు అంటారు? ఒకవేళ ముఖ్యమంత్రి చెప్పినట్లుగా మోటార్ వెహికల్ అధికారులు గనక రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్లు కనుక తీసుకున్నట్టయితే ఇట్స్ ఎ డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ. ఇవ్వద్దని చెప్తున్నారా మీరు? వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు, తీసుకుంటే నేరస్తులు అవుతారు. అండ్ యూ హ్యావ్ నో రైట్ టు టేక్, యూ హ్యావ్ నో రైట్ టు టేక్. నువ్వు నా బ్యాంక్ అకౌంట్ తీసుకుంటావు, నేను ఆటో డెబిట్ చేయాలంటే నేను నీకు ఆథరైజ్ చేయాలా, అంటే నా పాస్వర్డ్ నీకు ఇచ్చేయాలా. నేను మొత్తం నీకు ఆథరైజ్ చేసినాక నువ్వు 30 రూపాయలు దొబ్బుతావా, 300 రూపాయలు దొబ్బుతావా, మొత్తం పైసలు దొబ్బేస్తావా, ఎవరికి ఎరకా? వాట్ ఈస్ ద శాంటిటీ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ? అంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నారు అట్లాంటిది? అంటే గవర్నమెంట్ సొమ్ము చేసుకుందామని ప్రయత్నం చేస్తారా? ఇన్కమ్ సోర్స్ ఎవరో చెప్పుంటారు ఆయనకు, పుట్టినే చిట్ చాట్లు ఎవరో చెప్పుంటారు. ఇట్లా డైరెక్ట్ డెబిట్ చేస్తే బాగుంటుంది, చాలా అమౌంట్ బాగా వస్తుందని అది చెప్పుంటారు. రప్పున వచ్చి అనౌన్స్ చేసి ఉంటాడు. బట్ దెన్ అట్లా అనౌన్స్ చేసే ముందు కొంత కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అంటారు, లీగల్ అనాలిసిస్ అంటారు. అది పెద్ద పాలసీ కదా. కోట్ల మంది ప్రజలు రోడ్ల మీద తిరుగుతుంటారు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడతారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నువ్వు అటువంటి పాలసీ అనౌన్స్ చేస్తున్నప్పుడు దానికి అవసరమైనటువంటి ఒక ప్రిపేర్డ్నెస్ కానీ అనాలిసిస్ కానీ ఇవన్నీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా అనౌన్స్ చేయడం అనేటువంటిది మూర్ఖత్వానికి నిదర్శనము. ఆయన రాజు అనుకుంటున్నాడు, మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఆయన తెలంగాణకు రాజు అనుకుంటున్నాడు. ఒక్కొక్కటి చర్చ జరుగుతుంది దాసో శ్రవణ్ గారు. ఒకటి వాహనాలు లేని వాళ్ళు ఎవరు లేరు, దాదాపు ఏదో రకంగా 2 వీలరో 4 వీలరో ఏదో రకంగా ప్రయాణిస్తూనే ఉంటారు. వాళ్ళ వాహనాలు ఉన్నాయి, రోడ్లు సరిగా లేవు, పార్కింగ్ సంబంధించినటువంటి స్పేస్ లేదు, జిహెచ్ఎంసీ ఫ్రీ పార్కింగ్ స్లాట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు మాల్స్, షాపింగ్ ముందులో ఫోటోలు కొట్టి తీసుకుపోతారు. ఇదంతా ఒక్క ఎత్తు అయితే ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి, ఆర్టీసీ బస్సులే కావచ్చు, ఇంకా ప్రభుత్వ వాహనాలు కావచ్చు, ముఖ్యమంత్రి వాడేటివి కావచ్చు, అధికారులు వాడేటివి, పోలీస్ అధికారులు. ఒకవేళ దాంట్లోకి చలాన్ పడితే ఎవరి అకౌంట్లో నుంచి పైసలు కట్ కావాలి? గవర్నమెంట్ అయితేనే మళ్ళీ పబ్లిక్ జనాల సొమ్మే అది. మరి దానికి ఎవరు బాధ్యత ఉన్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి వాహనం మీదనే 3 చాలాన్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పని వార్తలు ఉన్నాయి, సోషల్ మీడియాలో కనబడతా ఉంది. మరి ముఖ్యమంత్రి అకౌంట్ నుంచి డెబిట్ కావాలా? ముఖ్యమంత్రి అకౌంట్ వివరాలన్నీ కూడా బ్యాంక్ అకౌంట్, అందులో కోట్ల రూపాయలు ఉండొచ్చు. అందులో ముఖ్యమంత్రి అకౌంట్ అంటే పెద్ద పెద్ద సొమ్ము ఉంటుంది కదా. మరి అంత అకౌంట్ వివరాలన్నీ ఆర్టీ అధికారులకు ఇచ్చేస్తాడా? తర్వాత నేను అదే అంటున్నాను, అనాలోచితము, అమాయకత్వము, అజ్ఞానము, అవగాహన రాహిత్యం అన్నీ కలిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన. కాబట్టి ఇది మూర్ఖత్వము. రెండోది ఏంటి అంటే, సార్ ట్రాఫిక్ రెగ్యులేషన్కు ఎవరు వ్యతిరేకం గారు. హైదరాబాద్ ఈజ్ సఫకేటెడ్ టుడే, స్ట్రాంగిల్డ్ టుడే. దీన్ని తప్పనిసరిగా కూడా మనం ట్రాఫిక్ నియమ నిబంధనలను బలంగా అమలు చేయాలా, ప్రజలను చైతన్యపరచవలసిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు రోడ్లను పూడిక తీర్చలేనటువంటి ఒక చేతగానటువంటి వాళ్ళు మీరు చాలాన్లు ఎట్లా వసూలు చేస్తారో సమాధానం చెప్పండి. పార్కింగ్ స్పేస్లు మీరు కల్పించరు ప్రజలకు, మార్కెట్లలో లేకపోతే రోడ్ల మీద మీరు అవసరమైనటువంటి ఒక పార్కింగ్ స్పేస్ కల్పించరు. ఏదో ఒక 2 నిమిషాల కోసం ఎక్కడన్నా ఒక బండి ఆపి ఏదైనా కొనుక్కోవాలనే ప్రయత్నం చేస్తే మీరు ఫోటోలు కొట్టి టార్గెట్లు ఇచ్చేసినారు పోలీసు వాళ్ళకు. ఎక్కడికక్కడ ఈ పోలీస్ స్టేషన్కి ఇంత టార్గెట్, ఎస్ఐకి ఇంత టార్గెట్, సిఐకి ఇంత టార్గెట్, ఏసీపీకి ఇంత టార్గెట్ అని చెప్పని ప్రజల జేబుల్లో నుంచి దోచుకుపోవాలా, దండుకోవాలా అనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తూ ఉందో ఇది దుర్మార్గం. మీరు ట్రాఫిక్ రెగ్యులేషన్స్ను స్ట్రింజెంట్గా ఇంపోర్ట్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి, తర్వాత అవసరమైనటువంటి ఒక ట్రాఫిక్ పార్కింగ్ ఫెసిలిటీస్ను మీరు ఇంప్రూవ్ చేయండి. లేకపోతే ఈ పెద్ద పెద్ద మాల్స్ వచ్చినా లేకపోతే బిల్డింగ్స్ వచ్చినా పార్కింగ్ స్పేస్ ఉండే విధంగా సరి అయినటువంటి చర్యలు చేపట్టండి. వీఆర్ నాట్ సేయింగ్ నో టు దాట్, బట్ యూ హ్యావ్ నో రైట్ టు డిడక్ట్ ద మనీ ఫ్రమ్ దేర్ అకౌంట్స్. ఇది ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్, ఇన్వేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ. తర్వాత వ్యక్తిగత ఆస్తి హక్కును భంగం కలిగించేదే. పూర్తిగా కూడా మొత్తం బ్యాంకుల ఖాతాల వివరాలన్నీ తీసుకొని సైబర్ క్రైమ్కు ఎవడన్నా పాల్పడితే రేవంత్ రెడ్డి ఆ సొమ్మిస్తాడా? ఇవాళ అనేక మంది పేదోళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటారు, ఊబర్ మోటార్ సైకిళ్ళ మీద తిరిగేటువంటి వాళ్ళు, లేకపోతే ఆటోలలో తిరిగేటోళ్ళు, వీళ్ళందరూ ఆటో డెబిట్ అని పెట్టేస్తే వాడేదో టెక్నాలజీ సమస్యతోటి మీ ఒకదానికి బదులు ఇంకో దానికి చాలానే వేసినట్టయితే డిడక్ట్ అయితే ఆ సొమ్ము వాపసిస్తారా? ఈజ్ దర్ ఏ పాసిబిలిటీ ఫర్ టెక్నాలజికల్ గ్లిచెస్ వస్తే వాటిని ఎట్లా రిజాల్వ్ చేసి? ఏం లేదు, ఉట్టిన అనౌన్స్మెంట్ కాగానే మీరు పేపర్ వాళ్ళు కూడా దండం పెట్టాలా, కాల్ముక్కాలి అందరికీ, మొత్తం పేపర్లో ఫ్రంట్ పేజ్లో పెట్టి, ప్లేట్ బ్రేకింగ్లో పెట్టి, అరే ఈ మీడియా షుడ్ హ్యావ్ అనలైజ్డ్ ఇది పాసిబిలిటీయా ఇంపాసిబిలిటీ అని ఏమాత్రం అనలైజ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ప్రచారం చేస్తే ఆయన పని అయిపోయింది. ఆ రోజుకు రోజుక
కామ్ హోగా, పేపర్లో పేరు వచ్చింది, అయిపోయింది. దట్స్ నాట్ గవర్నెన్స్. ఇది లైసెన్స్డ్ ఎక్స్టార్షన్. ఇది తప్పు. ప్రభుత్వం ఏదో ఆలోచన చేయకుండా, చర్చ చేయకుండా రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడంటున్నారు. ఎవరు కూడా అకౌంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అట్లా తీసుకుంటే ప్రభుత్వం వ్యక్తిగత గోప్యత హక్కును, తర్వాత ఆస్తికి సంబంధించినటువంటి హక్కుల వివరాలను వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటున్నారు దాసోత్ శ్రవణ్. వీడియో జర్నలిస్ట్ జాపర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.